ఓం అజ్ఞానతిమిరాం జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. నమావో విష్ణుపదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమాతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యతే సతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 ఓం నమో భగవతే భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. భక్తులందరికీ శ్రీకృష్ణ శుభమస్తు. అలాగే ఈనాటి భాగవత కథా శ్రవణముకు వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఆత్మీయ ఆహ్వాన పలుకుతున్నాం. హరే కృష్ణ. మరి మనము సుఖదేవ గోస్వామి వృత్తాంతము గురించి మనము పార్ట్ 1 మనము లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. ఈరోజు మనం పార్ట్ 2 చెప్పుకుందాం. సుఖదేవ గోస్వామి ఎందుకు తల్లి గర్భములో అంతకాలం ఉన్నాడు? సుఖదేవ గోస్వామి అమల పురాణమైనటువంటి భాగవతాన్ని అంత చక్కగా వర్ణించడానికి కారణం ఏమిటి? అది ఎలా సాధ్యపడింది? సుఖదేవుడికి సుఖదేవ గోస్వామి అని ఎందుకు పిలుస్తారు? ఎంతో మంది మునువులకు కూడా గురువు అయ్యాడంట కేవలం 16 సంవత్సరాల వయసులోనే సుఖదేవ గోస్వామి. మునులకి, ఋషులకు కూడా గురువయ్యాడు. ఎందుకంటే భాగవతాన్ని ఆయన తన తండ్రి దగ్గర శ్రవణం చేయటం, అలాగే వారు జన్మించిన తర్వాత దాన్ని అధ్యయనం చేయటం, వారు దాన్ని అనుభూతి చెంది ఈ భాగవతాన్ని పరీక్షిత్ మహారాజుకి ఆయన బోధించారు. ఇటువంటి విషయాలన్నీ కూడా ఈరోజు మనము చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ. ఇది ఈ భూలోకం ఎలా ఉంటుందంటే దీనిని మాయా ప్రపంచం అంటూ ఉంటారు. ఇటువంటి మాయా ప్రపంచంలోకి వస్తే ఎవరికైనా మాయ పట్టుకుంటుందని ఒక భయం ఉంటుందన్నమాట. ఆ విధంగా నాకు కూడా మాయ ఆవరిస్తుందోమనని సుఖదేవ గోస్వామి తల్లి గర్భంలోనే ఉండిపోయాడంట చాలా సంవత్సరాల పాటు. అంటే మనం చెప్పుకున్నాము సుమారు 12 సంవత్సరాల పాటు అయినా తల్లి గర్భంలో ఉన్నాడు. ఆ తర్వాత సాక్షాత్తుగా శ్రీకృష్ణుడే వచ్చి చెప్పాడు, నీకేమీ మాయ పట్టదు, నేను నీకు చెప్తున్నాను రమ్మని చెప్తే అప్పుడు ఆయన బయటికి వస్తాడు. ఆ తర్వాత శ్రీకృష్ణ లీలామృతమైనటువంటి మహాభాగవతాన్ని అధ్యయనం చేశారు ఆయన.
అలాగే పరివ్రాజికాచార్యుడు అయ్యాడు. పరివ్రాజికాచార్య అంటే ఏంటంటే ఆ, వాళ్ళు ఉత్తమ అధికారి అంటారు భక్తులు వాళ్ళని. హైయెస్ట్ అనమాట ఇంకా వాళ్ళు. సర్వ సంఘ పరిత్యాగి అంటారు వాళ్ళు. అలాగే పరివ్రాజకాచార్య అంటే వారు ఒక 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 ప్లేస్లో స్థిరంగా ఉండకుండా అన్ని ప్రాంతాలకు వెళ్ళి ప్రచారం చేస్తూ ఉంటారన్నమాట. ఆ విధంగా ఇంటి నుండి సుఖదేవు కోసం వెళ్ళిపోగా వ్యాసదేవుడు తన కొడుకు వెంట పరుగు తీస్తూ ఉన్నాడు. పుత్రా పుత్రా అని పిలుస్తున్నాడు అనమాట. కానీ సుఖదేవుడు మాత్రం బదులే ఇవ్వలేదు. ఆ విధంగా అంతటి వైరాగ్యమూర్తి అయిన సుఖదేవ గోస్వామికి వందనాలు అని మన ఆచార్యులు చెప్తున్నారు. ఆయన గురించి భాగవతంలో ఎంతో చక్కగా వర్ణించారు మన ఆచార్యులు. సుఖముఖాధామృత ద్రవ సంయుతం. భాగవతం అనేది వేద సారస్వతం అనే కల్పవృక్షానికి పండిన పండు అని చెప్తున్నారు అనమాట. అంతేకాకుండా సుఖదేవుని ముఖతః వెలువడింది అన్నారు. ఇది ఎంత తీయగుంటుందో మనకు చెప్తున్నారు. చిలక కొట్టిన పండు మరింత తీయగా ఉండినట్టుగా ఈ భాగవతం కూడా శ్రవణం చేసేవారికి, కీర్తించే వారికి అంత తీయగా ఉంటుందంట. అదేవిధంగా భాగవతము సుఖదేవ గోస్వామి ముఖతః వెలువడి మరింత మధురంగా మారింది. ఎందుకంటే చూడండి, ప్యూరిటీ ఈజ్ అ ఫోర్స్ అంటారనమాట. అంటే ఒక పవిత్రమైన వ్యక్తి, ఒక నియమాలు పాటించిన వ్యక్తి, తన ఇంద్రియాలని కంట్రోల్ చేయగలిగిన వ్యక్తి, గొప్ప సాధకుడు. అటువంటి వ్యక్తి ముఖతః అంటే వారి నోరు నుంచి వచ్చినటువంటి వాక్యాలన్నీ కూడా ఎలా ఉంటే మధురంగా ఉంటుంది అనమాట. ఆ విధంగా సుఖదేవ గోస్వామి ప్రవచనము మరింత మధురంగా మారిందంట. తండ్రి నుండి వినినది వినినట్లుగా ఆయన ప్రవచనం చేయగలిగారు అనమాట. భాగవతాన్ని సర్వజనులు రంజించు రీతిలో వర్ణించి చెప్పగలిగిన కారణంగా సుఖదేవుడు సుఖముతో పోల్చబడినారు అన్నారు. సుఖం అంటే రామచిలుక అనమాట. అంటే సుఖదేవుణ్ణి దేంతో పోల్చారు? రామచిలుకతో పోల్చారంట. ఎందుకంటే అంటే సర్వజనులు కూడా ఆయన చాలా చక్కగా వర్ణించారనమాట. అంటే అందరికీ అర్థమయ్యే విధంగా, అందరికీ అర్థమయ్యేటువంటి భాషలో. అందుకే మన ఆచార్యులు చెప్తారు, మనం గనక ప్రవచనం చేస్తేనంట ఒక లేమ్యాన్ అంటే ఏమి తెలవని వాడు కూడా అర్థం చేసుకునేలాగా మన ప్రవచనంలో అని చెప్తారనమాట. ఆ విధంగా సుఖదేవ గోస్వామిని రామచిలకతో పోల్చారనమాట. ఇంకా గొప్ప విషయం ఏంటంటే సుఖదేవుడు భాగవతాన్ని మొదట ఆయన అనుభవం తెచ్చుకొని, సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట, ఆయనకి అనుభవం తెచ్చుకొని ఆ తర్వాత లోకానికి బోధించాడు. అందుకనే మనం ఎప్పుడైనా కూడా మనం ఎవరికి నలుగురికి చెప్పాలి అంటే అది ముందు మనకి ఎక్స్పీరియన్స్ అవ్వాలి. భగవంతుడితోటి భాగవతం మనకి ఎక్స్పీరియన్స్ అవ్వాలి. అప్పుడు మనం లోకానికి బోధిస్తే బాగుంటుంది. వారిని ఆచార్యులు అంటారనమాట. అంటే ఆచరించి బోధించే వాళ్ళని ఆచార్యుడు అన్నారు. అంటే ఆయన ప్రవచించిన కృష్ణ భక్తి అనేది అనుభవపూర్వకమైనది. అది వాచా వేదాంతం కాదు. చూసారా, వాచ్య వేదం అంటే కేవలం నోటితో చెప్పినటువంటి వేదముల శ్లోకాలు కాదు, వేదాంత శ్లోకాలు కాదనమాట. అవి అనుభవపూర్వకమైనది, ఎక్స్పీరియన్స్ అనమాట. అలాగే ఆయన పలికిన కామజయము అనేది కూడా అనుభవంతో కూడింది. మనం చూసాం కదా, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఎప్పుడైతే వారు సరస్సు వైపున వెళ్తుంటే అక్కడ దేవతా స్త్రీలు ఒంటి మీద నూలు పోగు లేకుండా వారందరూ స్నానం చేస్తున్నా కూడా అసలు సుఖదేవ గోస్వామికి ఎటువంటి భావన కానీ ఆలోచనలు కలగలేదు. అందుకే కామాన్ని జయించిన వాడు, అది కూడా ఒక అనుభవం ఆయనకి. అందుకే ఆయన రహస్య పురాణమైన భాగవతాన్ని
సంసారుల ఎడ కరుణతో ప్రవచించి మునులకే గురువయ్యాడు ఆయన. చూడండి, అంటే ఎంత భాగవతోత్తముడైతే ఆయన, ఎంత గొప్ప సాధకుడైతే మునులకే గురువయ్యాడు. ఇక్కడ ఏం తెలుసుకోవాలంటే, ఎందుకు మునులకే గురువయ్యారంటే, ఎవరైనా కూడా అసలు భగవద్గీతని, భాగవతాన్ని కనుక చక్కగా అర్థం చేసుకొని, చదివి అర్థం చేసుకుని ఆచరిస్తూ కనుక ప్రజలకు బోధిస్తే వారు ఈ ప్రపంచంలో అందరికీ కూడా గురువు అయిపోతారన్నమాట. అంత శక్తి భాగవతంలో ఉంటుందన్నమాట. ఎందుకంటే భాగవతాన్ని మించిన పురాణం ఇంకొకటి లేదు, రాదని చెప్తుంది శాస్త్రం అన్నమాట. అందుకే అన్ని శాస్త్రాలలో కల్లా సింహశాస్త్రం ఏమిటంటే భాగవతం అని చెప్తారు. అందుకే దీన్ని అమల పురాణం అన్నారు. అమల పురాణం మలము లేనిది, అంటే అంత గొప్పదనమాట. ఎక్కడ కూడా ఒక్క లైన్లో కానీ, ఒక్క పారాగ్రాఫ్లో ఎక్కడ కూడా, ఒక పేజీలో కానీ ఎక్కడ కూడా అసలు తప్పు అనేది ఉండదన్నమాట. అంత గొప్ప శాస్త్రం మనకి భాగవతం శాస్త్రం. అందుకే భాగవతాన్ని ఎవరైతే చదువుతారో, అర్థం చేసుకుంటారో, ఆచరించి బోధిస్తారో వారు గురువు అవుతారు. ఎవరికి? మునులకే అని సుఖదేవ గోస్వామి ఇక్కడ మనకి ఆచరించి చూపించారు. అదేవిధంగా ఈ భౌతిక జగత్తులో సంసారం నందు కూడుకొని పోయి ఉండే బద్ధజీవుల పట్ల సుఖదేవ గోస్వామి పరమకరుణ గలవారి భాగవతాన్ని ప్రవచించడం జరిగిందనమాట. ఇది కేవలం పరీక్షిత మహారాజుగా అనుకోబాకండి. శ్రీకృష్ణ భగవానుడు కేవలం అర్జునుడికే బోధించలేదు, అర్జునుడి కేంద్రంగా పెట్టుకుని సమస్త మానవాళికి కూడా ఆయన బోధించాడు. ఈ రోజున భగవద్గీతని ఎంతమంది దేవతలు కూడా చదువుతారంట భగవద్గీతని. అది చిన్న విషయం కాదు. అలాగే ఇక్కడ సుఖదేవ గోస్వామి కేవలము ఒక పరీక్షిత మహారాజుగా చెప్పలేదు. పరీక్షిత మహారాజు ద్వారా, పరీక్షిత మహారాజు ద్వారా ఈ విశ్వంలో ఉన్నటువంటి ఈ సర్వ మానవాళికి కూడా ఆయన భాగవత ప్రవచనం చేయడం జరిగిందనమాట. ఎందుకంటే ఈ సంసారంలో కూరుకుని పోయినటువంటి బద్ధజీవులు, జన్మ మృత్యు జరావ్యాధి కదా, ఎప్పుడు జన్మించటం, రోగాలు, మళ్ళీ మరణించటం, అంతే కదా. ఎప్పుడు 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 ఏదో ఒక బంధువులు వచ్చారు, స్నేహితులు వచ్చారు, గుడికి రావటం కుదరట్లేదు, జపం చేయడం కుదరట్లేదు, భగవద్ క్లాస్ వింటం కుదరట్లేదు, భాగవతం వింటం కుదరట్లేదు అంటూ ఉంటారు. అటువంటి వారందరి కోసం కూడా సుఖదేవ గోస్వామి ఈ భాగవత ప్రవచనం చేయడం జరిగిందనమాట. అలాగే తన తండ్రి అయిన వ్యాసదేవునికి భాగవత రచన ద్వారానే మనశ్శాంతి లభించింది. అదేంటి? వ్యాసదేవుడికి భాగవత రచన ద్వారా మనశ్శాంతి లభించడం ఏంటి అంటే, భాగవతాన్ని రచన కన్నా ముందు కూడా వ్యాసదేవుడు వేదాలని ఆయన రచించాడు. ఆయన ఉపనిషత్తును రచించాడు. ఆ తర్వాత నారదుల వారు ఒకసారి కలుసుకున్నారు. అంటే వ్యాసదేవుడి గురువు ఎవరంటే నారదుల వారు. నారదుడు, ఎలాగున్నావు వ్యాసదేవ అంటే, నాకు అంత తృప్తిగా లేదు, ఈ శాస్త్రాలను రచించాను కానీ నాకు అంత తృప్తిగా లేదని చెప్పారనమాట. అప్పుడు నారదుల వారు చెప్పారు, నువ్వు చక్కగా భాగవతాన్ని రచించు, అంటే భగవద్గీత, భాగవతం, భారతం ఇవి రచించు అని చెప్పారు. ఎప్పుడైతే గురువు యొక్క ఆజ్ఞ, గురుముఖ పద్మావాక్య, చూడండి, గురువు యొక్క మాటని అసలు విన్నవాడు, గురువు యొక్క ఆజ్ఞ పాటించిన వాడు ఎంత సంతోషంగా ఉంటాడంటే, ఎంత ఆనందంగా ఉంటాడంటే, అబ్బా నేనైతే అనుభవిస్తున్నాను. అలాగే అప్పటి వరకే మనశ్శాంతి లేనటువంటి వ్యాసదేవునికి నారదుల వారు వచ్చి ఆయన గురుపదేశం చేసి గురుముఖ పద్మావాక్య అని చక్కగా చెప్పారు, నాయన నువ్వు ఇలాగా భగవద్గీత, భాగవతం, భారతం రచించమని చెప్పారు. ఎప్పుడైతే ఆయన ఈ విధంగా ఈ భాగవతం రచించాడో అప్పుడు వ్యాసదేవుడికి మనశ్శాంతి వచ్చిందంట, అంటే తృప్తి ఉంది. అంటే ఇక్కడ మనోడి తెలుసుకోవాలంటే, మనం వేదాలు చదివినంత మాత్రాన, ఉపనిషత్తు చదివినంత మాత్రాన ఎవరికి తృప్తి ఉండదు, భాగవతం చదివిన వారికే తృప్తి ఉంటుందని వ్యాసదేవుడి ద్వారా మనందరం కూడా తెలుసుకోవాలి. అందుకే ఆచార్యులు ఏం చెప్తారంటే, కనీసం వేదంతో ప్రారంభించి వేదాంతంతో, వేదం నుంచి వేదాంత స్థాయికి రమ్మని చెప్తారనమాట. వేదం నుంచి వేదాంత స్థాయికి. వేదం ఏం చెప్తుంది మనకన్నీ కూడా అంటే,
ఒక సమస్య వచ్చింది, ఆ సమస్య పరిష్కారం కోసం ఒక పూజ ఉంటుంది, లేదా ఒక వ్రతం ఉంటుంది, ఒక కళ్యాణం ఉంటుంది, ఉంటుంది సంథింగ్ సంథింగ్ అనమాట. దాన్ని ఏమన్నారంటే అది కూడా ఒక కర్మకాండ పూజ కింద చూస్తారు దాన్ని. సరే, ప్రతి ఒక్క మానవుడు కోరికల కోసము కష్టాలు ఉన్నప్పుడు గుడికి వెళ్ళటము, శాస్త్రాలు చదవడం అనేది సహజమైనటువంటి స్వభావం ఉంటుంది మానవుడికి. కానీ అక్కడితోనే ఆగిపోకుండా వేదాంత స్థాయికి రావాలి. వేదాంతం అంటే ఏంటి? మన భగవద్గీత, భాగవతం ఇవన్నీ కూడా భగవద్గీత, భాగవతం మనకి వేదాంత శాస్త్రాలు అన్నమాట. అందుకని భాగవతం వినందే, భాగవతం చదవంది ఎవరికి కూడా మనశ్శాంతి ఉండదు. అందుకే ఏం చెప్తారంటే మన ఆచార్యులు, నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ భగవతీ ఉత్తమ శ్లోకే భక్తిరభవతి నైష్టుకి అన్నారనమాట. అది నష్టప్రాయేషు అభద్రేషు, ఎటువంటి భయమైన పోతుందన్నమాట, ఎటువంటి అభద్రతాభావం కూడా పోతుందన్నమాట. కేవలం ఏంటి? ఈ ఒక్క నిత్యం భాగవత సేవయా. అంటే వ్యాసదేవుడు అంతటి వాడికే భాగవత రచించిన తర్వాత మనశ్శాంతి లభించింది అంటే ఇక మనలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ విధంగా వ్యాసదేవుడు ఈ భాగవతాన్ని అధ్యయనం చేసిన తర్వాత తాను బ్రహ్మభావం నుండి కృష్ణ భక్తి భావంలోకి వచ్చాడు. అంటే బ్రహ్మభావన నుండి కృష్ణ భక్తి రావడం ఏంటంటే, ఎస్, వేదవ్యాసుడు మరి వేదాలను రచించాడు కాబట్టి అవన్నీ కూడా కర్మకాండ సూచిస్తుంది కాబట్టి, కర్మకాండ పూజ సూచిస్తుంది కాబట్టి అప్పుడు బ్రహ్మభావంలో ఉండేవాడు. కానీ ఎప్పుడైతే భాగవతాన్ని రచించాడు అప్పుడు కృష్ణ భావంలోకి వచ్చాడు, కృష్ణ భక్తి భావంలోకి వచ్చాడు అనమాట. అటువంటి కృష్ణ కథయే జనుల భవరోగము పోవడానికి ఏకైక ఔషధమని నిర్ణయించి దానిని పరీక్షితు ద్వారా సమస్త లోకానికి తెలియజేశాడు కదా. జబ్బు వస్తే ఏం కావాలి? మందు కావాలి. కానీ అన్నిటికన్నా ఒక మందు చాలా అవసరం. ఆ మందు ఏంటి అంటే భాగవతము. అందుకే మన ఆచార్యులు చెప్తారు, నిత్యం భాగవత సేవయా. ఇది గొప్ప ఔషధం, దీన్ని మించిన ఔషధం ఇంకోటి లేదు. దెర్ ఈజ్ ఓన్లీ వన్ మెడిసిన్ ఫర్ ఆల్ డిసీజెస్. There is a one solution for all problems. There is a one answer the many questions అన్నమాట. అదే భాగవతం. పరీక్షిత్ మహారాజ్ చేసిన వినతికి భాగవత ప్రవచనాన్ని ఆరంభించగానే మొదట ఆయన సంసారుల దీనత్వాన్ని కొన్ని మాటల్లో చెబుతున్నారు ఆయన. అపశ్యతామాత్మతత్వం గృహేషు గృహమేదినాం అని అన్నారన్నమాట. సంసారములో పోయిన వాడు గృహమేది, కానీ కుటుంబ జీవనాన్ని గడుపుతూ దానిని ఆశ్రమ వాతావరణంగా మలుచుకొని పరమార్థ సాధన చేసేవాడు గృహస్థుడు అన్నారు. పరమార్థ సాధన అంటే కృష్ణ భక్తి సాధన చేసేవాడు గృహస్థుడు. అలా కాకుండా కేవలము సంసారంలో ఉండిపోయిన వాడు గృహమేది అన్నారు వాడిని. అపశ్యతాం ఆత్మతత్వం గృహేషు గృహమేదినాం అంటే మనం కనుక చూస్తే చాలా మంది మానవులు అత్యధిక శాతం ఎవరున్నారంటే గృహమేధులే ఉన్నారు, గృహస్థులు కారు. అటువంటి గృహమేధులకు వినే విషయాలు చాలా వేల సంఖ్యలో ఉంటాయి. పొద్దున్న లేస్తే రాజకీయము, సినిమాలు, జోకులు, హోటల్స్, షాపింగ్స్, బంధువులు, స్నేహితులు, గాసిప్స్, ఈ రకరకాలు ఎన్నో ఉంటాయి. ఎవరికి? గృహమేధులకు ఉంటాయి ఇవన్నీ. కానీ గృహస్థులు మాత్రం అటువంటి వాటిని వినరంట వాళ్ళు. గృహమేధుడు ఎలా ఉంటాడంటే పగలంతా ధనార్జనలో ఉంటాడు కుటుంబ పోషణ కోసం.
రాత్రి వచ్చేప్పుడు మైదిన సుఖంలో ఉంటాడు. ఇక అంతే. పొద్దున పూటమో పగలంతా డబ్బు సంపాదిస్తే రాత్రి పూట భార్య పక్కలో భర్త పక్కలోకి వెళ్ళి ఈ శారీరక సంభవాన్ని గడుపుతూ ఉంటారు. ఈ విధంగా ఇల్లు, భార్య, పిల్లలు వాళ్ళని రక్షిస్తారని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఊహాలోకాలు ఉంటారు, వ్యామోహాలు ఉంటారు. ఈ విధంగా వీళ్ళకి విరామం లేదు. ఇక విరామం లేదు. యుగ యుగాలుగా ఇది సాగుతూనే ఉంటుంది, సాగుతూనే ఉంటుంది. జరుగుతుంది. జన్మ మృత్యు జరావ్యాధి చక్రం తిరుగుతూ ఉంటుంది. సైక్లింగ్ 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 అనమాట. దీనికి పరిష్కారం ఒక్కటే. అదే శ్రీమద్ భాగవత శ్రవణము, కృష్ణ భక్తి. సుఖదేవ గోస్వామి తొలిసారిగా పలికిన ఈ మాటలను బట్టి భాగవతము సంసారులకు ఎంత అవసరమో తెలుస్తుంది. కేవలం భాగవతము ద్వారానే వారు ఎన్నో కష్టాల నుంచి, బాధల నుంచి, దుఃఖాల నుంచి బయటపడగలరని చెప్పేసి మనకి భాగవత శాస్త్రం చెప్తుంది. ఈ విధంగా తండ్రి అయినటువంటి వ్యాసదేవుడు రచించిన శ్రీమద్ భాగవతాన్ని అధ్యయనం చేసిన సుఖదేవ గోస్వామి కృష్ణ లీలలలో నిమగ్నమైపోయారు. దానిని ఆ ఒక్క భాగవతానైనా భక్తజనుల సమక్షంలో పరమ భాగవతుడైనటువంటి పరీక్షిత్ మహారాజు ఉపదేశించి ఆయన విష్ణు జనులకు, కృష్ణ భక్తులకు ప్రియుడయ్యారు. ఎవరు? సుఖదేవ గోస్వామి. ఎవరైతే భక్తులకి గనక భగవద్గీతని, భాగవతాన్ని బోధిస్తారో వారికి వీరు ప్రియులైపోతారనమాట. కృష్ణ కథను, కృష్ణ భక్తుల సాంగత్యంలో కృష్ణ భక్తిని ముఖతహనే వినాలి. అప్పుడు అది దివ్య లాభాన్ని చేకూరుస్తుంది. ఇది చాలా చక్కగా అందరూ కూడా వినవలసిన అవసరం ఉన్నది. కృష్ణ కథని, కృష్ణ భక్తుల సాంగత్యంలో కృష్ణ భక్తిని ముఖతహనే వినాలి. ఇది ఆచార్యులు చెప్తున్నారు. ఎందుకు అండి? ఒక ప్రశ్న రావచ్చు. మీరు ఎవరైనా చెప్పండి, ఎందుకండి? ఎందుకు కృష్ణ భక్తుల నుంచే కృష్ణ కథని వినాలి? ఎవరైనా చెప్పండి. వేరే వాళ్ళకి రాదా? వేరే వాళ్ళు చెప్పలేరా? వాళ్ళు ఏం తక్కువ? చెప్పండి ఎవరైనా. మన క్లాస్లో ఎవరైనా చెప్తారా ఎందుకు? హరే కృష్ణ గురూజీ. ఎందుకంటే కృష్ణ భక్తులు వాళ్ళ యొక్క ఇంద్రియాల్ని అదుపులో ఉంచుకోగలుగుతారు గురూజీ. అందుకు వారు చెప్పింది అందరికీ అర్థమవుతుంది, ఆచరించే విధంగా ఉంటుంది కూడా. అంటే ఓకే, కొంతవరకు ఓకే. హరే ప్రభుజీ. అదే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి. కృష్ణ భక్తులు కృష్ణ ప్రేమను అనుభవించి చెప్తారు. అందువల్లే ఎక్కువ ఆకర్షణీయంగా చైతన్య మహాప్రభు గారి ఉపదేశాలు ఇదే చెప్తారు. వేదాంతాల ఒక్కల జపం కన్నా భక్తుల సాంగత్యంలో కృష్ణ కథలు, కృష్ణ లీలని వినండి ముక్తి పొందుతారని కూడా చైతన్య బాబు చెప్పారు. హరిబోల్, చాలా బాగా చెప్పారు. అంటే కృష్ణ ప్రేమను వారు అనుభవిస్తారు కాబట్టి వారు కృష్ణ కథని బాగా చెప్పగలుగుతారు. ఎవరన్నా వచ్చి అయ్యా మీ నాన్నగారు గురించి నువ్వు చెప్పమంటే మనం చక్కగా చెప్తామా లేదా? చెప్పండి. చెప్తాము గురూజీ, చెప్తాము. అదే మీ బాబాయ్ గురించో మామయ్య గురించి చెప్పమంటే మనం బాగా చెప్తామా? చెప్పలేము. ఇక్కడ కూడా అంతే కదా. ఎవరైతే కృష్ణ భక్తి సాధన చేస్తారో, కృష్ణ ప్రేమలో మునిగిపోయి ఉంటారో, కృష్ణ భక్తిలో అనుభవంతో ఉంటారు, ఎక్స్పీరియన్స్ అయి ఉంటారో వాళ్ళు కృష్ణుడి గురించి బాగా చెప్పగలుగుతారు, కృష్ణ కథ బాగా చెప్పగలుగుతారు కదా. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే కృష్ణ కథని కృష్ణ భక్తుల సాంగత్యంలో కృష్ణ భక్తుల ముఖతః వినమని చెప్తున్నారన్నమాట. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ విషయం, అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది అనమాట. ఎందుకంటే అప్పుడు దివ్య లాభాన్ని చేకూరుస్తుందంట అది. ఆ విధంగా బ్రాహ్మణ బాలుని శాపం వలన వారం రోజుల్లో మరణించనున్నటువంటి పరీక్షిత్ మహారాజు
ఈ గంగా నది దగ్గర ప్రాయోపవిష్టుడయ్యాడు. అటువంటి ఘనమైన చరిత్ర. కాబట్టి అనేక మంది మహాత్ములు అక్కడ సమకూడారు. ఎందుకంటే ఎప్పుడైతే పరీక్షిత మహారాజు వారం రోజుల్లో మరణిస్తాడని తెలవంగానే ఆయన గురించి తెలుసుకొని ఆయన కోసం చాలా మంది వచ్చారు అక్కడికి. ఎందుకంటే ఆయన గొప్ప రాజు, ప్రపంచ చక్రవర్తి. ఈ యొక్క సమాజం కోసం, ధర్మం కోసం వారి కుటుంబము, వారి వంశము, వారి తాతలు అందరూ కూడా త్యాగాలు చేశారు. అటువంటి మహాత్ముడికి, అటువంటి గొప్ప భక్తుడికి మరణం సంభవిస్తుంది తెలంగాణనే అందరూ కూడా అక్కడికి వచ్చి సమకూడారు. అందరూ కలుసుకున్నారు అక్కడ. తన అంతిమ ప్రయాణాన్ని ఎంత అద్భుతంగా నిర్వహింపగలడో చూద్దామని వారందరూ కూడా ఉత్సాహంతో వచ్చారంట. జనరల్గా బయట ఏడుస్తూ ఉంటారు, కానీ ఇక్కడ భక్తులకి జన్మ కానీ మరణం కూడా రెండు కూడా ఆనందమే. భక్తులు కానీ వాడు మరణం అంటే ఏడుస్తూ ఉంటాడు, వాడు ఏడుస్తాడు, బంధువులు ఏడుస్తూ ఉంటారు అన్నమాట. కానీ భక్తుల యొక్క మరణం ఎలా ఉంటుందంటే అది దుఃఖంతో ఉండదు, ఆనంద బాష్పాలు వస్తాయి కళ్ళలో నుంచి భక్తుల యొక్క మరణానికి అన్నమాట. భక్తులు కాని వరకు దుఃఖంతో బాష్పాలు వస్తాయి కళ్ళలో నుంచి, అంటే దుఃఖంతో ఏడుస్తూ ఉంటారు. అలాగా పరీక్షిత్ మహారాజు యొక్క అంతిమ ప్రయాణం ఎంత అద్భుతంగా ఉంటుందో చూద్దామని అక్కడికి అందరూ ఉత్సాహంతో వచ్చారంట. ఇది బయట వాళ్ళకి చెప్తే ఏంటండి మీరు ఇంత ఘోరంగా ఉన్నారు, మీరు అసలు మీరు మనుషులేనా, మీకు మానవత్వం ఉందా, మీకు జాలి ఉందా, దైవం ఉందా అంటూ ఉంటారు ఈ భౌతిక వ్యక్తులందరూ కూడా కదా. జనరల్గా మనం వింటూ ఉంటే చావు గౌరవం అని తెలుగు వచ్చి ఉత్సాహం రావడం ఏంట్రా అని చెప్పి అంటూ ఉంటారు. ఇదే భక్తి యొక్క గొప్పతనం అన్నమాట. అప్పుడు ఆ పరీక్షిత మహారాజు వారందరిని అడిగాడు, ఇప్పుడు నా కర్తవ్యాన్ని తెలియచేయని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆయన ప్రార్థించాడు అనమాట. ఆ విషయమే అందరూ కూడా తర్జన భర్జన జరుపుతున్న సమయంలో సుఖదేవ గోస్వామి దైవవశాత్ అక్కడికి వచ్చాడు. అంటే ఈయన ఈ 7 రోజులలో నేను ఏమి చేస్తే భగవద్ధామం వెళ్తాను, నేను ఏమి చేస్తే నా మానవ జన్మ సార్థకం అవుతుంది, అటువంటి ఉపదేశాన్ని ఇవ్వండి, నాకు అటువంటి సలహా ఇవ్వమని వాళ్ళందరూ అడిగాడు. కానీ ఇక్కడ వాళ్ళు ఎవరు కూడా చెప్పలేకపోయారు. కానీ అదే సమయంలో సుఖదేవ గోస్వామి అక్కడికి వచ్చారు. ఎలా ఉన్నాడు ఆయన? అవధూత వేషంలో ఉన్నారు ఆయన. బాలురు, స్త్రీలు అందరూ చుట్టుముట్టారు. అయినా కూడా ఆయనకి ఏమీ అసలు ఈ బాహ్య స్పృహే లేదనమాట. అసలు ఈ భౌతికమైన విషయమే అసలు ఎటువంటి ఆలోచన లేదు అసలు ఆయనకి. ఆయన ఎలా ఉన్నాడంటే ఒంటి మీద వస్త్రాలు లేవు, 16 ఏళ్ల వయసు, ఆయన రూపము అతి మనోహరంగా ఉందంట. చక్కని నేత్రాలు, శంఖము వంటి కంఠము, మంచి కర్ణములు, విశాలమైన వక్షస్థలము, లోతైన నాభి, మంచి బాహువులు. ఆయన దేహమంతా కూడా నీలమేఘ శ్యామవర్ణములో ఉందంట. నీలమేఘ శ్యామవర్ణం ఎవరిదండి? చెప్పండి మనకి, ఎవరిది? భగవంతుడు కదా. అలాగే భక్తులు కూడా భగవంతులానే ఉంటారంట, గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ? గోలోకంలో. ఇక్కడ మన భూలోకంలో ఎలా ఉంటారంటే సహజంగా చెప్పాలంటే తండ్రిలాగానే పిల్లలు ఉండాలి యాక్చువల్ చెప్పాలంటే. కానీ ఇక్కడ చాలా మంది కనిపెట్టలేరు అంటే తండ్రిని సంతానాన్ని. కానీ అక్కడ అలా కాదు, గోలోకంలో కృష్ణుడు లాగానే ఉంటారంట కృష్ణ భక్తులు కూడా, తెలుసుకోవాలి. అందుకని ఇక్కడ మనకు ఉదాహరణ తెలియజేస్తున్నారు. తన భక్తులైనటువంటి మహాభాగవతోత్తముడు, భాగవత కథానాయకుడు, ఈ సమస్త మానవాళికి భాగవతం ఇచ్చినటువంటి గొప్ప సాధువు,
అటువంటి భక్తులు అనమాట నీలమేఘ శ్యామవర్ణంలో ఉన్నాడు అనమాట. ఆయన నగ్నంగా ఉన్నారు. ఆయన మహాభాగవతుడు ఆయన. అటువంటి సుఖదేవ గోస్వామిని చూసి అందరూ కూడా లేచి నిలబడి నమస్కారం చేసి ఆహ్వానించారంట. అదే జనరల్గా బయట ఏం చేస్తారండి? ఇవాళ ఒక సాధువు కనబడితే విచిత్రంగా చూస్తారు కదా. ఒక భక్తుని చూస్తేనే ఏంటయ్యా నువ్వు సన్యాసి అయిపోయి చెప్పి అంటారు కదా. కానీ అక్కడ చూడండి, అక్కడికి వచ్చిన ఎంతోమంది రాజులు, ఎంతోమంది కూడా సుఖదేవ గోస్వామిని చూసి లేచి నిలబడి నమస్కరించి ఆహ్వానించారంట. అది భక్తి యొక్క శక్తి అంటే, అదే భక్తి యొక్క గొప్పతనం అంటే. ఎందుకంటే భగవంతుడు ఎంత ఆకర్షణీయుడో భగవంతుని భక్తులు కూడా ఆకర్షణీయమైన వారే అని చెప్తారనమాట. ఆ విధంగా సుఖదేవుడు తన ఉన్నతాసనాన్ని స్వీకరించారు. మీరు చూస్తే అనగా భాగవతము బుక్కు మీద ఈ ప్రింట్ ఉంటుంది. మీరు చూడండి, గమనించండి. భాగవతం బుక్కు మీద ఈ ఒక ఫోటో ఉంటుంది. ఎక్కడ ఆయన వ్యాసాసనం మీద కూర్చుని ఉంటారు సుఖదేవ గోస్వామి. ఈ యొక్క నీలిమేఘ రంగులో, ఒంటి మీద బట్టలేమి కూడా ఉండవు. కింద పరీక్షణ మహారాజు కూర్చుని ఇలా ప్రణామం ఇలాగ వందనం చేస్తూ ఉంటారు. వారితో పాటు చాలా మంది కూర్చుని ఉంటారన్నమాట. అలాగే ఆయన ఉన్నత ఆసనాన్ని ఆయన స్వీకరించారు. ఉన్నత ఆసనం అని ఎందుకన్నారు అంటే, వ్యాస ఆసనానికి మించినటువంటి ఉన్నతమైన ఆసనం ఇంకొకటి లేదు. ఆ ఆసనం మీద ఎవరైతే కూర్చుంటారో వారిని సాక్షాత్తు వ్యాసదేవుని ప్రతినిధిగా, భగవంతుడి యొక్క స్వరూపునిగా భావించాలి అంట. అందుకే వ్యాసాసనమే కూర్చున్న వ్యక్తిని ఎవరు కూడా కామెంట్ చేయకూడదు, మహాపాపం వస్తుందంట. అందుకే దాన్ని ఉన్నత ఆసనం అన్నారనమాట, ఉన్నత ఆసనం. అలాగే పరివ్రాజకాచార్యులైన సుఖదేవుడు, ఎందుకు పరివ్రాజకాచార్యులు అంటే ఆయన ఎక్కడా కూడా ఆయన ఒక చోట ఉండరు. ఎందుకంటే సంచారం, దేశ సంచారం, ప్రచారం కోసం, భగవంతుడి గురించి అందరూ చెప్పడం కోసం, భగవన్నామ ప్రచారం కోసం వాళ్ళు పరివ్రాజకాచార్యులు అవుతారనమాట. అటువంటి సుఖదేవుడు ఆవు పాలు పితకడానికి ఎంత టైం పడుతుందో అంత టైం కూడా ఎక్కడ సమయాన్ని ఆయన వృధా చేయడంట సుఖదేవ గోస్వామి, గుర్తుపెట్టుకోండి. అటువంటి సుఖదేవ గోస్వామి పరీక్షిని మహారాజును ఉద్ధరించడానికి వారం రోజులు ఒకే చోట ఉండిపోవడానికి సిద్ధపడడం అందరికీ ఆశ్చర్యానికి గురి చేసిందంట. అరే, ఆవు పాలు పితకడానికి పట్టే టైం కూడా ఆయన ఒక చోట ఉండడు, అంత సమయం కూడా ఉండడు. అటువంటి సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజును ఉద్ధరించడం కోసం వారం రోజు ఒకే చోట ఉండిపోవడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు అనమాట. దీన్ని బట్టి మనకేం తెలుసుకోవాలంటే, భక్తులు చాలా దయ కలవారు, కరుణ కలవారు, ప్రేమ కలవారు అని తెలుసుకోవాలి. అందుకే వైష్ణవత్వము చాలా గొప్పదంటారనమాట. వైష్ణవ అంటే పరదుఃఖి దుఃఖ అంటారు. అంటే పరులు దుఃఖములో ఉంటే చూసి సహించలేక వారికి సహాయం చేయడానికి సిద్ధపడతారు, వారినే వైష్ణవులు అంటారనమాట. అటువంటి గొప్ప వైష్ణవుడే మన సుఖదేవ గోస్వామి అనమాట. అందుకని ఇంకొక వైష్ణవుడికి సహాయం చేయడం కోసం, ఇంకొక భక్తుడిని ఉద్ధరించడం కోసం వారం రోజుల పాటు ఒకటే చోట ఉండే ఆయన ఈ ఒక్క భాగవతాన్ని ఆయన ప్రవచనం చేశారు. అప్పటి నుంచే మనకు వచ్చింది భాగవత సప్తాహం అని. సప్తాహం అంటే 7 రోజులు భాగవత సప్తాహాలు పెడుతూ ఉంటారు. పూర్వమైతే బాగా చేసేవాళ్ళు భాగవత సప్తాహాలు. ఇప్పుడు కూడా ఎక్కడైనా జరుగుతున్నాయి, కానీ ఇంకా బాగా జరగాల్సిన అవసరం ఉందన్నమాట. ఎందుకంటే ఈ భాగవత సప్తాహం వల్ల గృహస్థుల నుండి కష్టాలన్నీ కూడా పోయి, బాధలన్నీ కూడా పోయి, దుఃఖాలన్నీ కూడా పోయి, భగవంతుని సేవలో ఉండి వారు నిత్యము ఆనందం ఉండటానికి ఈ ఒక భాగవత సప్తాహము సహాయపడుతుంది అనమాట. విష్ణు సన్నిధిలో అసురులు అంటే రాక్షసులు ఎవరు కూడా నిలబడలేరంట. విష్ణు సన్నిధిలో, కృష్ణ సన్నిధిలో రాక్షసులు ఎవరు కూడా నిలబడలేరు. అలాగే సుఖదేవుని సన్నిధిలో ఎట్టి పాపం కూడా నిలవలేదంట.
ఎందుకంటే పాపం కనుక ఉంటే సుఖదేవ గోస్వామి 6 రోజుల పాటు అక్కడ భాగవతాన్ని ప్రవచనం చేయలేరు. అంటే ఎలా పోల్చా చూడండి. అంటే భగవంతుడికి భక్తుడికి ఎంత శక్తి ఉంటుందో చూడండి మీరు. అంటే భగవంతుడు భక్తుడికి అటువంటి గౌరవాన్ని ఇచ్చాడు. భగవంతుడు భక్తుడికి అంత శక్తిని ధారపోస్తున్నాడు. భగవంతుడు తన భక్తిని ఉద్ధరిస్తున్నాడు. అంటే భగవంతుడితో పోల్చారు. కానీ భగవంతుడితో సమానం కాదు, కానీ భగవంతుడితో పోల్చారు చూడండి. అంటే భగవంతుడి సన్నిధిలో రాక్షసుడు ఉండలేడు, అలాగే సుఖదేవ గోస్వామి సన్నిధిలో పాపం నిలవలేదంట. అంటే ఏం తెలుసుకోవాలి ఇక్కడ? ఒక ఉత్తమైన భాగవతుడు కనుక భాగవతం చదువుతూ ఉంటే, ఉత్తమైన భక్తులు కనుక భాగవతాన్ని వింటూ ఉంటే అక్కడ ఎటువంటి పాపం కూడా నిల్లవలేదని చెప్తుంది శాస్త్రం. అందుకనే నిత్యం భాగవత సేవయా అని ఊరికే చెప్పలేదు పెద్దలు కూడా. అటువంటి మహాత్మునికి పరీక్షిత్తు నమస్కరించి వినయంగా తాను చేయవలసిన కర్తవ్యాన్ని బోధించమని అడిగాడు. ఓ మహాత్మా, ఓ స్వామి, నేను 7 రోజుల్లో తక్షకుడి చేత కాటువేయబడి నేను మరణించబోతున్నాను. ఈ 7 రోజుల్లో నేను చేయవలసిన కర్తవ్యం ఏమిటి? ఏమి చేస్తే నా మానవ జన్మ ధన్యమవుతుంది? ఏమి చేస్తే నేను భగవద్ధామం వెళ్తాను? ఏమి చేస్తే నాకు మోక్షం వస్తుంది? ఏమి చేస్తే నాకు ముక్తి వస్తుంది అని ప్రార్థించాడు అనమాట. స్వామి, మీరు యోగులకు భక్తులకు పరమ గురువులు. చూసారా ఎలా కీర్తిస్తున్నాడు పరీక్షిత మహారాజు? యోగులకి అలాగే భక్తులకి పరమ గురువులు అంటే ఎవరు? సుఖదేవ గోస్వామి. కనుక జనులకు, ముఖ్యంగా మరణమాసన్నమై ఉన్న వారికి పూర్ణత్వ మార్గాన్ని ఉపదేశించమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. మనిషి వినవలసినది, కీర్తించవలసినది, స్మరించవలసినది, పూజింపవలసింది ఏమిటో తెలియజేయండి. చేయరానిది ఏదో కూడా తెలియపండి అని చెప్పారనమాట. ఏది ఏది వినాలి, ఏది కీర్తించాలి, ఏది స్మరించాలి, ఎవరికి పూజ చేయాలి, ఎవరికి చేయకూడదో తెలపని చెప్పి అడిగారు అనమాట. అప్పుడు పరీక్షిత మహారాజు వినయముతో అడిగిన ప్రశ్నకు సమాధానంగా సుఖదేవ గోస్వామి కృష్ణ కథామృతమైనటువంటి భాగవతాన్ని ప్రవచనం చేశారు. ఇంకా దీన్ని మించినటువంటి పూజ ఏముంది? ఆ విధంగా 12 స్కందాల రూపంలో ఉన్న భాగవతములో మూలమైన కృష్ణులలో దశమ స్కందములో వస్తాయి. శ్రోత, వక్త. అంటే శ్రోత అంటే ఏంటి? వినేవారు. వక్త అంటే చెప్పేవారు. ఇద్దరూ కూడా కృష్ణగత చిత్తులు కావడంతో భాగవత కథోదయం దివ్యంగా జరిగింది. ఎందుకంటే అక్కడ మీరు చూస్తే సుఖదేవ గోస్వామి కృష్ణ భక్తుడే, వక్త శ్రోత అంటే పరీక్షిత మహారాజు. ఇద్దరు కూడా కృష్ణ భక్తులు అవ్వటం వల్ల వారికి దివ్యంగా జరిగింది. అందుకే భాగవత కథోదయం జరిగింది అన్నమాట. అక్కడ ఒక సూర్యోదయం లాగా, చీకటిలో ఉన్న వాడికి సూర్యోదయం ఎంత ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుందో, ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానాంధకారంలో ఉన్న నాకు జ్ఞాన దీపాన్ని వెలిగించినటువంటి గురుదేవులకు నా యొక్క వందనమని చెప్తున్నారనమాట. అటువంటి ఈ ప్రపంచంలో ఎంతో మంది అజ్ఞానాంధకారంలో ఉన్న వారికి భాగవతం అనే జ్ఞానదీపాన్ని వెలిగించారు ఈ ఒక్క మహాభాగవతులు. వారే సుఖదేవ గోస్వామి, వారే పరీక్షిత మహారాజు. వారి వల్ల భాగవత కథోదయం జరిగింది, ఒక సూర్యోదయం లాగనమాట. సర్వ వేదాంత సారం హి శ్రీ భాగవతం ఇష్యతే అని చెప్పబడింది. అంటే శ్రీమద్ భాగవతము సమస్త
వేదాంత సారము అట్టి అమృతరసాన్ని పానం చేసినట్టి భాగ్యవంతుడు మరి ఏ ఇతర సాహిత్య వైపునికి ఆకర్షితుడు కాడు. మీరు చూడండి, మన భక్తులు ఆ, భగవద్గీత భాగవతాన్ని వారు ఎప్పుడు కూడా చదవాలి, వినాలని ఉంటారు, కానీ వేరే శాస్త్రాల పట్ల వారికి ఎప్పుడు కూడా అంత ఇంట్రెస్ట్ ఉండదు, ఆకర్షితుడు కాడంట. నదులలో గంగా నది, దైవములలో అచ్యుతుడు అంటే కృష్ణుడు, వైష్ణవులలో శంకరుడు శివుడు, గనులైనట్లు పురాణములలో శ్రీమద్ భాగవతం మహోన్నతమైనది. అటువంటి భాగవతాన్ని ఏ మానవుడైతే భక్తి శ్రద్ధలతో వింటాడో, కీర్తిస్తాడో మోక్షాన్ని పొందుతాడు. అందుకే పరీక్షిని మహారాజునకు భాగవతం వినిపించబడింది. మోక్ష ప్రాప్తి కొరకు 7 రోజులలో తాను చేయవలసిన కార్యమేమిటని పరీక్షిత్ అడిగినప్పుడు సుఖదేవ గోస్వామి శ్రీమద్ భాగవతాన్ని వినిపించారు. అంటే భాగవతమే మోక్ష ప్రదాయనే, అది అమల పురాణం అని వర్ణించబడినది. దానిలో గుణ సంపర్కము లేదు, అది కేవలము కృష్ణ కథలతో, కృష్ణ భక్తుల కథలతో నిండి ఉన్నది. అందుకే భాగవతము వైష్ణవులకు పరమ ప్రియమైనది. సుఖదేవ గోస్వామి ముఖతః ప్రవహించిన భాగవత కథాసదులో పరీక్షితుడు పునీతుడయ్యాడు, పరవశించిపోయాడు. సర్పకాటు భయాన్ని అతడు ఏనాడో విడిచిపెట్టాడు. భయం పోయింది, నన్ను పాము వచ్చి కాటేస్తుంది, నేను మరణిస్తాడనే విషయం భయం కూడా పోయింది. ఎందుకంటే భాగవతము ఆయన శ్రవణం చేశాడు కాబట్టి. ఎవరైతే భాగవత నిత్యం శ్రవణం చేస్తారో వారు ఎన్నో భయాల నుంచి బయటపడిపోతారన్నమాట. నష్టపరాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ. అభద్రేషు, అభద్రమంతా పోతుంది ఎప్పుడు అంటే నిత్యం భాగవత సేవయ, భాగవతాన్ని వినినప్పుడు, భాగవతాన్ని చదివినప్పుడు అన్నమాట. అందుకే కృష్ణ కథాపానంలో అమృతత్వాన్ని పొందాడు పరీక్షిణ మహారాజు. ఆ విధంగా పరీక్షిణ మహారాజు భాగవతాన్ని వినిపించి, పరీక్షిత మహారాజుకి భాగవతాన్ని వినిపించి అమృతత్వాన్ని ప్రసాదించిన తర్వాత సుఖదేవ గోస్వామి అతనిని దీవించి యథేచ్ఛా సంచారానికి వెళ్ళిపోయారు. ఎందుకని ఆయన పరివ్రజకాచార్యుడు కాబట్టి. సుఖదేవ గోస్వామి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పరీక్షిణ మహారాజుని ఆయన ఆశీర్వదించాడు. ఆ విధంగా కృష్ణుడి ద్వారా బ్రహ్మదేవుని హృదయములో వెల్లడి చేయబడిన భాగవతము తరువాత నారదునికి చెప్పబడింది. అంటే మొట్టమొదట భాగవతాన్ని ఎవరు విన్నారు అంటే బ్రహ్మదేవుడు విన్నాడు. ఆ తర్వాత నారదుడు చెప్పాడు. తర్వాత నారదుడు దానికి వ్యాసుడికి బోధించాడు. గుర్తుపెట్టే, బ్రహ్మ నుంచి నారదుడికి, నారదుడి నుంచి వ్యాసదేవుడు. అందుకే మన గురు శిష్య పరంపరలో చూస్తే ఈ పేర్లను ఉంటే మనకి భగవద్గీతలో చూస్తే గనక భాగవతాన్ని గ్రంథస్థం చేసిన శ్రీల వ్యాసదేవుడు దానిని తన పుత్రుడైన సుఖదేవ గోస్వామిచే అధ్యయనం చేయించాడు. ఇప్పుడు సుఖదేవ గోస్వామి దానిని భక్తుల సమక్షంలో గంగానది చెంత పరీక్షిణ మహారాజుకు వినిపించారు. అప్పుడు పరీక్షితుతో పాటు దానిని వినిన శ్రోతలలో సూత గోస్వామి కూడా ఉన్నారు. ఆయన తిరిగి భాగవత కథని సౌనకాది మునులకు నైమిసార్యంలో ప్రవచించాడని మనకు శాస్త్రం చెప్తుంది. అంటే సుఖదేవ గోస్వామి తర్వాత సూత గోస్వామి ప్రవచించడం జరిగిందనమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో. హరే కృష్ణ. చక్కగా ఈరోజు మనము భాగవత కథలలో సుఖదేవ గోస్వామి గురించి ఈరోజు మనం పార్ట్ 2 కూడా చెప్పుకున్నాం. మళ్ళీ మనం తిరిగి రేపు నారదుల వారి గురించి మనం చెప్పుకుందాం. ఈరోజు జరిగినటువంటి ఈ యొక్క సుఖదేవ గోస్వామి ఈ యొక్క భాగవత కథలో మనం చాలా విషయాలు చర్చించుకున్నాం కదా. వీటిలో మీకు ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. అలాగే సుఖదేవ గోస్వామి ఈ యొక్క భాగవత కథ ద్వారా మీరు ఏం తెలుసుకున్నారు,
మీకు ఎటువంటి అనుభవాన్ని పొందారు అనే విషయాన్ని మీరు చక్కగా తెలియజేయవచ్చు. హరే కృష్ణ. పరీక్షిత్ హరే కృష్ణ గురుజీ, దండవత్ ప్రణామం గురుజీ. ఈరోజు క్లాస్ లో నాకు అనిపించిన మోరల్ చెప్తాను గురుజీ. పరీక్షిత్ మహారాజు 7 రోజుల్లో తను చనిపోతాను అని తెలుసుకొని సుఖదేవ గోస్వామిని మోక్ష మార్గానికి దారి అడగగా ఆయన భాగవతాన్ని ఉపదేశించారు. దీన్ని బట్టి చూస్తే మనిషి జీవితం అనేది నీటి బుడగ లాంటిది కనుక ఎప్పుడు చనిపోతామో తెలియదు. కాబట్టి మోక్ష మార్గానికి మనం కూడా నిత్యం భాగవత సేవ, నిత్యం భాగవతాన్ని వినడమో అధ్యయనం చేయడమో అనేది చాలా బెస్ట్ అండ్ ఈజియెస్ట్ వే అని అనిపించింది గురుజీ. భాగవతం వినడానికి చాలా ఆనందంగా, చాలా అమృతం లాగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇంత పెద్ద హైయెస్ట్ బెనిఫిట్ కూడా ఉంది అని తెలుసుకున్నాను గురుజీ. ధన్యవాదాలు గురుజీ. హరే కృష్ణ. వెరీ గుడ్, థ్యాంక్ యూ, బాగా చెప్పారు. అయితే సుఖదేవ గోస్వామిని చిలుకతో పోలుస్తారు. భాగవతంలో శ్లోకాలు కూడా అలానే ఉంటాయి, చిలుకతో పోలుస్తారు. ఆయన ముఖం కూడాను చిలుకను పోలి ఉంటుందంట. ముఖం కూడాను, ముఖారవిందం కూడా. దానికి మీరు చెప్పిన 2 స్టోరీ భాగవతంలో 12 సంవత్సరాలు ఇలాగా గర్భవాసమే చేస్తున్నాడు. అండ్ 2వ స్టోరీ మీరు చెప్పారు పార్వతీ పరమేశ్వరుల గురించి. ఆచార్యులు ఇంకోటి కూడా చెప్తారు, ఇంకొక స్టోరీ చెప్తారు ఆచార్యులు. ఏంటంటే ఈ సుఖ మహర్షి అనే చిలుక ఎక్కడి నుంచో రాలేదు. రాధాదేవి ఒక చిలుకను పెంచుకుంటూ ఉంటుంది. రాధాదేవి మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, కొన్ని పెయింటింగ్స్, కొన్ని చిత్రాల్లో రాధాదేవి భుజం మీద, రాధాదేవి చేతి మీద ఒక చిలుక ఉంటుంది. చిలుకతో ఆడుకుంటూ ఉంటుంది అనమాట. రాధాదేవి కృష్ణుడి గురించి చిలుకతో ఎప్పుడు మాట్లాడుతూ ఉంటుంది. ఆ చిలుకనే ఈ చిలుక అన్నమాట, సుఖ మహర్షి అన్న. హరి బోల్, హరే కృష్ణ. అందుకనే కృష్ణుడి మీద, రాధాదేవి మీద అంత ప్రేమ, అంత భక్తిని కలిగి ఉన్నాడు. ఆ చిలుకనే ఇలాగా పార్వతీ పరమేశ్వరులు ఇలా సంవాదం చేస్తూ ఉంటే విన్నది. ఆ తర్వాత ఇలాగా శివుడు ఇలాగా వెనుక పడుతూ ఉంటే కృష్ణుడు అభయం ఇస్తాడు అనేసి కొందరు చెప్తారంట. కృష్ణుడు అభయం ఇస్తాడు, నీకేమి కాదు, నువ్వు ఇలాగా జన్మ తీసుకొని భాగవతాన్ని అందరికి వినిపించేలా చేస్తావు, నేను నీకు అభయం ఇస్తున్నానని చెప్పేసి నువ్వు పలానా గర్భవాసం చెయ్యి అని చెప్పేసి కృష్ణుడు పంపిస్తాడు. అదే ఆయన, ఆ చిలుకనే ఇప్పుడు సుఖ మహర్షిగా, సుఖదేవ గోస్వామిగా పుట్టింది. ఆ కృష్ణుడి అభయము ఇవ్వటము, ఇంకా రాధాదేవి దగ్గర విన్న కృష్ణలీలలు, ఆ భక్తి అలా వచ్చింది అని చెప్పి కూడా చెప్తారనమాట. ఇది ఆచార్యులు కొంతమంది చెప్పింది. హరే కృష్ణ, చాలా బాగుంది, హరే చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ 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 హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ హరే కృష్ణ. హరే కృష్ణ, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ హరే కృష్ణ, హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ, రామ రామ హరే. హరే కృష్ణ. హరే కృష్ణ గురూజీ, దండవత్ ప్రణామం గురూజీ. ఈ అమల పురాణమైన భాగవతాన్ని, భగవద్గీతని మాకు అర్థమయ్యే విధంగా చెప్తున్నందుకు థ్యాంక్ యూ గురూజీ. హరే కృష్ణ గురూజీ. హరే కృష్ణ. హరే కృష్ణ గురుజీ, దండవత్ ప్రణామం గురుజీ. ధన్యవాదాలు గురుజీ. ధన్యవాదాలు. హరే హరే కృష్ణ గురుజీ, థ్యాంక్ యూ గురుజీ. చాలా బాగా సుఖదేవ్ గోస్వామి గురించి చెప్తారు. థ్యాంక్ యూ గురుజీ. హరే కృష్ణ గురుజీ, దండవత్ ప్రణామాలు గురుజీ. ధన్యవాదాలు, ప్రణాం ప్రభు. ఈరోజు క్లాస్ కి అటెండ్ అవ్వలేకపోయిన ఎప్పటి నుంచి వస్తాను, ట్రై చేస్తాను గురుజీ. ఓ హరి బోల్, హరే కృష్ణ. హరే కృష్ణ గురుజీ, ధన్యవాదాలు గురుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు.